మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి దేవ, ఈ యొక్క సమయాన్ని తండ్రి నీవు మాకు ఇచ్చావు. మీకు వందనములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమున తండ్రి నీ యొక్క నామందు మేమందరము చేరి రావటానికి నీవు చూపిన కృపకే నీకు స్తుతులు తండ్రి. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యము తండ్రి మేము ధ్యానించుకుంటూ ఉండగా తండ్రి ఈ యొక్క జ్ఞానము తండ్రి పైనుంచి వచ్చినదయ తండ్రి. ఈ యొక్క లోకంలో తండ్రి మాకు అర్థం కాని దేవా ఒప్పుకొనుచున్నాము తండ్రి. నీవు మాతో మాట్లాడము తండ్రి. దేవా మా యొక్క మాటలు వ్యర్థమైనవి, నీ యొక్క మాటలు జీవపు కలిగిన మాటలు తండ్రి. ఆ యొక్క నిత్య జీవపు మాటలు తండ్రి మాకు అందించము తండ్రి. అల్పుడినైన నన్ను జ్ఞాపకం చేసుకొనము, నన్ను నీ యొక్క నోటి బోరుగా వాడుకొనము తండ్రి. నీ యొక్క నిత్య జీవపు మాటలు నా యొక్క హృదయంలో నిలుపుము, విశ్వాసంగా నీ యొక్క బిడ్డలకు అందించడానికి, దాని ద్వారా ప్రతి ఒక్కరు పురికొల్పబడటానికి, వారి యొక్క హృదయంలో ముద్రించుకొనటానికి తండ్రి, వారి యొక్క జీవితము తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. సో టుడే we will turn to John's Gospel 10th chapter. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం తిప్పుకున్నట్టయితే John 10:1-5. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక ద్వారం ఎక్కువాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం విను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకు నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపించినట్లల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యను ఏమాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. సో ఇక్కడ వి సీ దిస్ జాన్స్ గాస్పల్ 10th చాప్టర్ కదా. గత వారం మనము 9వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. 9వ అధ్యాయంలో మనం ఏం చూసుకున్నామంటే we have seen a great testimony of a blind man. ఒక గ్రుడ్డివాడి నుండి ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం గత వారం చూసుకున్నాం. సో ఈ దినం మనం 10వ అధ్యాయంలో we won't be going in detail, మొత్తం లోతుగా మనం చూడము. we will be seeing the like introduction. కేవలము ఈ యొక్క అధ్యాయం దేని గురించి చెప్పుచున్నది అన్నది మాత్రమే మనం చూసుకుంటాము. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూసినట్టయితే దేర్ ఇస్ దిస్ 2 గ్రేట్ అయామ్స్. ఈ యొక్క యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు టెట్రాగ్రామటాన్ అయామ్ అన్న పదాన్ని నేను ఉన్నవాడను, అనువాడినై ఉన్నాను అని దేవాదేవుడు తనను తాను పిలుచుకున్న యొక్క మాట ఇంకెవరూ పిలుచుకోలేదు. వాళ్ళు ఆ మాటను ఉచ్చరించడానికి కూడా భయపడేటవాళ్ళు. ఆ యొక్క సమయంలో దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనని గురించి తాను వారందరికీ బయలుపరుచుకుంటుంటూ I am the door, I am the good shepherd, I am the true vine, I am the way, the truth and the life, I am the light of the world. నేను ఈ లోకముకు వెలుగై ఉన్నాను, నేను నిజమైన ద్రాక్షావళిని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను మంచి కాపరిని, అదేవిధంగా నేను ద్వారమునై ఉన్నాను. ఈ విధంగా తనను గురించి తాను దేవాతి దేవుడిని నేనే, మీరందరూ ఆరాధిస్తున్న దేవుడు ఎవరు కాదు, అది నేనే మీ ముందుకి వచ్చి ఉన్నానని చెప్పి అక్కడ ఉన్న ఫరిసీయులకి ఆ యొక్క యూదులకి తెలియపరుస్తుంటే వాళ్ళు అది గ్రహించడం మానేసి, దేవాతి దేవుడు చేసిన సాక్ష్యములన్నీ గ్రహించడం మానేసి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నీ విస్మరించి ఆ యొక్క కార్యములు అనుభవించి ఆ గ్రుడ్డివాడు కానీ ఆ కుంటివాడు కానీ సాక్ష్యం పలికినా కానీ దాన్ని గుర్తించలేక వారిని కూడా పరిశీలించి, వారి యొక్క తల్లిదండ్రులను పరిశీలించి, ఆయనను వారికి సమాధానం ఒకటే వచ్చినా కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించిన వారిగా వాళ్ళు అక్కడ కనపడుతూ ఉన్నారు. మనము వాళ్ళ గురించి బాధపడేటప్పుడు మనం కూడా ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, వాళ్ళ గురించి ధ్యానించుకుంటూ మనం కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాము. మనకు కూడా ఇవన్నీ తెలుస్తున్నాయి. ఏ విధంగా దేవుడు ఆ యొక్క కానాను విందులో ఆ యొక్క కార్యము చేశాడు, ఏ విధంగా దేవాది దేవుడు కుంటివాడిని స్వస్థపరిచాడు, ఏ విధంగా దేవాది దేవుడు సమరయ స్త్రీని మార్చాడు, ఆ యొక్క సమరయ ప్రాంతాన్ని అందరినీ మార్చాడు,
ఏ విధంగా దేవాతి దేవుడు ఆ యొక్క 20,000కు పైగా ఉన్న జనులను 5,000 యొక్క పురుషులను ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలతో వారి యొక్క కడుపు నింపాడు, ఏ విధంగా అనేకులను స్వస్థపరిచాడు, ఏ విధంగా ఈ గ్రుడ్డివాడిని, పుట్టుకతో గ్రుడ్డివాడిని పాత నిబంధన ఎక్కడ ఎవ్వరు స్వస్థపరిచినట్టు మనకి రాయబడి లేదు. అటువంటి కార్యం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలిగారు. అక్కడున్న వాళ్ళు కూడా ఒకరితో ఒకళ్ళు వాదించుకోవటము, ఒక భేదము పుట్టడం మనం అక్కడ చూస్తున్నాము. దేర్ ఇస్ దిస్ డివిజన్. నమ్మే వాళ్ళకి, నమ్మని వారికి, విశ్వాసులకి, అవిశ్వాసులకి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళే వారికి, ఈ యొక్క లోకంలో విడిచిపెట్టబడే వారికి. ఇన్ని వాళ్ళు చూస్తున్నట్టు మనలో కూడా ప్రతి ఆదివారము, ప్రతిసారి మనం ధ్యానించుకున్నప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా చూస్తూ కూడా ఇంకా మారట్లేదో మనం కూడా ప్రతిదాన్ని వింటూ దేవుడి యొక్క సన్నిధిలో గడుపుతూ మనలో కూడా చాలామందిలో ఎటువంటి మార్పు ఇంకా లేదు. సో ఇక్కడ దేర్ ఈస్ అగైన్ దిస్ గ్రేట్ రెవల్యూషన్. ఇంకోసారి దేవుడు తాను గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇంకోసారి హీఈస్ బ్రింగింగ్ అస్ దిస్ ఎవిడెన్స్. మనం విశ్వసించడానికి సాక్ష్యాధారాలు కావాలి కదా, ఆ సాక్ష్యాధారాలతో, ఆ యొక్క మాటలతో మన ముందుకి వస్తూ ఉన్నాడు. వీ నీడ్ దట్ ఇన్విటేషన్ ఫర్ అస్ టు గో సమ్వేర్. ఎక్కడికైనా మనం ఏదన్నా ఫంక్షన్కి కానీ దేనికైనా మనం వెళ్ళాలంటే మనకి ఆహ్వానం అన్నది, ఆహ్వాన పత్రిక వస్తే కానీ మనం వెళ్ళే వాళ్ళగా మనం లేము. సో ఇంకొకసారి దేవాతి దేవుడు ఆ యొక్క పరలోకానికి, ఆ యొక్క నిత్యరాజ్యానికి ఆహ్వానాన్ని మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు. హియర్ వి సీ ద 2 great I ams, the 2 great words that God called himself. దేవుడిని నీ పేరు ఏమని చెప్పాలి అని మోషే గారు చాలా దీనంగా అడిగారు. నేను ఉన్నవాడును అనువాడుని ఉన్నానని చెప్పి దేవుడు అక్కడ ఆయనకి బయలుపరిచారు. యాకోబు గారు కానీ ఎవరైనా కానీ దేవా నీ యొక్క నామం ఏంటి, నీ యొక్క నామం ఏంటి అని చెప్పి అడిగేవారిగా ఉన్నారు. ప్రతిసారి దేవాతి దేవుడు ఈ విధంగా చెప్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దేవాతి దేవుడి యొక్క లోకంలోనికి మనలాగా మనుష్యునిగా బలి అవ్వటానికి వచ్చినటువంటి గొర్రెపిల్లగా వచ్చి ఉండగా ఆయన తన నోటితో తాను నేనే అది అని చెప్పి మనం అడగకుండానే చెప్తూ ఉన్నా నమ్మలేని వారిగా చాలామంది ఉన్నారు. ఇక్కడ చెప్పిన ఈ వాక్య భాగంలో మనకి అటువంటి 2 మాటలు కనిపిస్తాయి. ఒకటి, ఐ ఆమ్ ద డోర్, నేను ఆ యొక్క ద్వారమునై ఉన్నాను. దాని తర్వాత ఇంకోటి, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఒకసారి నాతో పాటు 7వ వచనంలో చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, 8, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ యామ్ ద డోర్ త్రూ విచ్ ద షీప్ ఆర్ టు ఎంటర్. గొర్రెలు వెళ్ళాల్సిన ద్వారము, వేరే ద్వారం అన్నది ఈ యొక్క లోకంలో లేదు. ఉన్నది ఒకటే ఒక ద్వారము, అది యేసుక్రీస్తు ప్రభువారు. వేరే మార్గము లేదు, ఉన్నది ఒకటే మార్గము, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మార్గం గుండగా కాకుండా మేము ఏదో ఒక మార్గం గుండగా ప్రవేశించవచ్చు అని చెప్పి మనం భావించినట్టయితే we won't తప్పిపోయే వారిగా మనమే ఉన్నాం. మనం ఖచ్చితంగా ఒక ప్రదేశానికి మాత్రం ఖచ్చితంగా చేరుకుంటాం. అది పరలోకం కాదు కానీ నిత్య నరకం. సో దేర్ ఆర్ దిస్ 2 ways and only 2 doors and only the 2 places. పరలోకము, నరకము. దిస్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ వెరీ కాంప్లెక్స్ యాజ్ ద స్టడీస్ దట్ వీఆర్ డూయింగ్. మనం చదివే చదువులు అంత కాంప్లెక్స్గా ఇదేం ఉండదు. చాలా చాలా సులభమైన విషయం అర్థం చేసుకోవటానికి. 2 మార్గములు, 2 ద్వారములు, 2 ప్రాంతాలు మనం చేరుకోవటానికి. ఐదర్ దిస్ ఆర్ దట్.
దెర్ ఇస్ నో స్టాగరింగ్, మధ్యలో వెతుకులాట ఏమీ లేదు. ఇందులో వెళ్ళే మార్గంలో మనం లేము, ఆటోమేటిక్గా మనము నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నామని. ఈ ద్వారం గుండగా మనం వెళ్ళట్లేదు, ఆటోమేటిక్గా దాని అర్థం వేరే ద్వారం గుండగా మనం వెళ్తున్నామని. ఎవరైనా మన యొక్క లోకంలో నుండి ఎవరైనా మరణించి ఈ లోకాన్ని విడిచినప్పుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి కళ్ళు మూసిన తర్వాత, మెనీ పీపుల్ యూజ్ దిస్ వర్డ్ రెస్ట్ ఇన్ పీస్, రిప్, RIP. We do not know where they will go. We are not sure whether they will go either in the way that leads to heaven or either in the way that leads to the eternal hell. వారు ఎక్కడికి వెళ్తారో మనకి తెలీదు. వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్తారో లేదా ఆ యొక్క పరలోకానికి వెళ్తారో మనకి తెలీదు. So I saw somewhere saying that RIP is the last lie that we say to people. రిప్, రెస్ట్ ఇన్ పీస్ అని మనం చనిపోయే తర్వాత ఆ యొక్క కుటుంబానికి చెప్పే ఆ యొక్క ఆఖరి అబద్ధం. ఎందుకంటే మనకి తెలియదు వాళ్ళు ఆ యొక్క సమాధానంతో చనిపోయారో సమాధానం కోల్పోయి చనిపోయారు, వాళ్ళు పరలోకాన్ని స్వాస్థ్యముగా సంపాదించుకుని చనిపోయారో లేదా పరలోకము స్వాస్థ్యముగా లేకుండా చనిపోయారు. వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళి వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అని ఎలా చెప్పగలము? వాళ్ళు అటువంటి భయంకరమైన వేదనలో ఉంటూ నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి మనం ఏ విధంగా చెప్పగలము? సో దట్స్ వాట్ వీ ఆల్ నీడ్ టు థింక్ ఆఫ్. మనందరం ఆలోచించాల్సిన విషయం కూడా. సో ఇక్కడ ఇంకోసారి దేవుడు తన గురించి తాను ఆ ద్వారము నేనే, తర్వాత మంచి కాపరి ఎవరు అన్నది కూడా మనకి ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్నాడు. అది మనం వచ్చే వారము మనం చూసుకుంటాము. బట్ గివింగ్ యాజ్ ఎ ఇంట్రడక్షన్ వెన్ వి సీ ఆ కాపరి గురించి మనం చూసుకున్నట్టయితే చాలాసార్లు మీకు తెలుసో లేదో బయట మీరు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు దే కాల్ ద క్రిస్టియన్స్ గొర్రెలు అని చెప్పి పిలుస్తారు. క్రైస్తవుల్ని బయట ఎవరైనా గొర్రెలు అని చెప్పి సంబోధిస్తారు. మనము గొర్రెలమే. ఏ విధంగా అంటే ఒకసారి నేను కూడా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక గొర్రె ఏముందండి, ఇంకో గొర్రెని వెంబడించుకుంటా వెళ్ళిపోద్ది, గొర్రెలన్నీ గుడ్డిగా వెళ్ళిపోతాయి అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, బీ రెస్పెక్ట్ఫుల్, కొద్దిగా మర్యాద కలిగి ఉండండి అని చెప్పినప్పుడు ద అదర్ పర్సన్ వాస్ సేయింగ్, అది మేము పిలిచిన మాట కాదు, వాక్యంలో మిమ్మల్ని మీరు పిలుచుకుని మిమ్మల్ని మీరు అనుకునే మాట గొర్రెలు అని చెప్పి. సో ఐ సెడ్, వాక్యంలో మనము గొర్రెలు అని చెప్పి ఎందుకు పిలుచుకుంటామంటే దే ఆర్ వెరీ మీక్ అండ్ దే ఆర్ వెరీ ఒబీడియంట్. అవి చాలా తగ్గింపు కలిగినవి, మౌనంగా తలదించుకుని తన యొక్క కాపర్ని వెంబడించే ఆ యొక్క ఉద్దేశంలో మనం గొర్రెలుగా పిలుచుకుంటాము. అంతేగాని ఈ యొక్క లోకస్తులు భావించే అటువంటి జ్ఞానము లేకుండా వెంబడిస్తారు ఆ విధమైన గొర్రెలుగా మనం పిలుచుకోవట్లేదు. మనం ఏ ఉద్దేశంలో పిలుచుకుంటున్నాము? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బీయింగ్ మీక్ అండ్ ఒబీడియంట్ అండ్ బీయింగ్ ఒబీడియంట్ టువర్డ్స్ ద కీపర్, బీయింగ్ ఒబీడియంట్ టువర్డ్స్ ద షెపర్డ్. గొర్రెల కాపరి మీద మనము తగ్గింపుతో ఆయన చెప్పిన విధంగా నడవటానికి సిద్ధముగా ఉన్నాం కాబట్టి గొర్రెలుగా పిలిపించుకుంటున్నాం. కానీ ఆ ఉద్దేశంలో మనం గొర్రెలు అనుకుంటున్నాం. కానీ వీఆర్ నాట్ జనరలైజింగ్. అంటే whenever we call someone with a word, the context always matters. వాళ్ళు అవతల వాడిని పిలిచే ఆ యొక్క కాంటెక్స్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ నేనేమి ఇచ్చానంటే, ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని మీరు కుక్క వల్లే చాలా విశ్వాసంగా ఉన్నారంటే మీరు దాన్ని అంగీకరించగలరు. ఎందుకంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ మీరు కుక్కలా పోల్చుకోవాలనుకుంటారు. బట్ ర్యాండమ్లీ ఏ కాంటెక్స్ట్ లేకుండా ఎందుకు ఆ పదంతో పిలుస్తున్నాం అవతల వారికి తెలియకుండా ఎవరినైనా ఈ లోకంలో
మీరు కుక్క అంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. కానీ మీరు కుక్క వల్లే విశ్వాసంగా ఉంటున్నారంటే మాత్రం వాళ్ళు తీసుకుంటారు. లైక్ వైజ్ వీఆర్ బీన్ కాల్డ్ యాజ్ షీప్, వీఆర్ బీన్ సింబలైజ్డ్, ఆర్ వీ కెన్ సే వీఆర్ బీన్ కంపేర్డ్. వీఆర్ నాట్ షీప్. మనుషులను దేవుడు తన హస్తములతో సృజించుకున్నాడు. గొర్రెలను ఆయన మాట చొప్పున సృజించాడు. వాటికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. మనల్ని వాటి వలె పోల్చాడు దేవుడు. ఏ విషయంలో పోల్చాడు? తగ్గింపులో, మౌనంగా ఆయన్ని అంగీకరించి జీవించే వారిలో. కానీ తెలివి లేని వారిగా మనల్ని అక్కడ పోల్చలేదు. ఈ విషయం మనందరము గ్రహించవలసిందిగా చెప్తూ ఉన్నాను. అండ్ కమింగ్ టు దిస్ షెపర్డ్, ఈ సమయాల్లో దేర్ ఆర్ వేరియస్ ఆక్యుపేషన్స్, వేరే వేరే పనులు, వేరే వేరే వృత్తులు ఈ లోకంలో ఉన్నాయి. దేర్ ఆర్ ఇంజనీర్స్, దేర్ ఆర్ డాక్టర్స్, దేర్ ఆర్ దిస్ ఆస్ట్రోనాట్స్ అండ్ దేర్ ఆర్ ది సైంటిస్ట్. చాలామంది ఈ లోకంలో ఉన్నారు. బట్ ఇన్ దోస్ డేస్ వి సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ షెపర్డ్స్. ఆ యొక్క గొర్రెలు కాచుకునే వారిగానే చాలామంది ఆ కాలంలో ఉండేవాళ్ళు. వి సీ దిస్ అబ్రహాం యాజ్ ఎ షెపర్డ్. అబ్రహాం గారు, ఇసాక్ గారు, యాకోబ్ గారు, మోషే గారు, దాని తర్వాత ఈవెన్ డేవిడ్, దావీదు గారు, హీఈస్ ఎ షెపర్డ్ బాయ్. గొర్రెలు కాచుకునే పిల్లవాడిగా ఉన్నాడు దావీదు గారు కూడా. సో దీస్ ఆల్ ఆర్ ద షెపర్డ్స్ దట్ వి సీ ఇన్ ద బైబిల్ బీయింగ్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఎ షెపర్డ్ టేక్ కేర్స్ ఆఫ్ దేర్ ఫ్లాక్ అన్నది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ద గ్రేట్ షెపర్డ్, ఆ యొక్క నిజమైన కాపరి, వాక్యము మనకేమని చెప్తూ ఉందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఆర్ క్రియేటర్, ఆర్ గాడ్. మనల్ని సృజించిన సృష్టికర్త, నిజమైన కాపరి. ఒకసారి నాతో పాటు కీర్తనలు తిప్పండి. కీర్తనలు 77:20 వచనం. మోషే అహరోను చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. మోషేని, అహరోన్ గారిని వాడుకుని నీ యొక్క ప్రజలను ఒక మందల, ఒక గొర్రెల మందల నీవు నడిపించావు. షోయింగ్ అస్ గాడ్ బీయింగ్ ద షెపర్డ్. అక్కడ మనము గొర్రెలుగా ఉండగా దేవుడు మన యొక్క కాపరిగా ఉన్నాడు. అండ్ అగైన్ ఇన్ ద 79th Psalm, కీర్తనలు 79లో కూడా మనం చూస్తాము. 13వ వచనము, అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలము నైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచారము చేదుము. ఇక్కడ మళ్ళీ దావీదు గారి యొక్క కీర్తనలో మేము మీ యొక్క గొర్రెలుగా ఉండగా నేను నిన్ను తరతరముల వరకు స్తుతిస్తాము, నిన్ను కీర్తిస్తాము, వచ్చే తరములకు నీ యొక్క కీర్తిని ప్రకటిస్తాము అని చెప్పడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా నిజమైన దేవుడును, సృజించిన సృష్టికర్తను, రక్షించే రక్షకుడును ఏ విధంగా మనం ఆ యొక్క గ్రంథములన్నింటిలో చూసినట్టయితే వాళ్ళు ఆయన్ని కాపరిగా పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ourselves we are the sheep that our keeper protects. కాపరి కాపాడే వాడిగా ఉండగా మనము ఆయన యొక్క మందలాగా, ఆయన యొక్క రక్షణలో, ఆయన యొక్క చేతులలో ఆనందంగా గడుపుతున్న అటువంటి మందలము. ఇక్కడ మనకి ఒకసారి ఎజికేల్ గ్రంథము 34, ఎజికేల్ చాప్టర్ 34 2వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. నరపుత్రుడా, ఇజ్రాయెల్ కాపరులను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తన కడుపు నింపుకొను ఇజ్రాయెల్ కాపరులకు శ్రమ. కాపర్ల గొర్రెలు మేపువలని కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలు మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముల వల్ల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనసుకులై బలత్కారముతో వాటిని ఏలుదురు.
కాబట్టి కాపరు లేక అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటి చెదిరిపోయిను. వాటి గురించి విచారించేవాడొక్కడనూ లేడు, వెదుకువాడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలు విచారించరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలు మేపరు. ఇదే ప్రభువైన అయిన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడే. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవంతోడు నేను ఆ కాపరులకు విరోధనైతిని. నా గొర్రెల గురించి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇంకనూ కాపరులు తమ కడుపు నింపుకొని జాలక ఎందురు. నా గొర్రెలు వారికి తిండి కాక వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. మీరు వ్యక్తిగత సమయంలో కూడా కాసేపు కూర్చుని చదువుకోండి. ఈ యొక్క అధ్యాయం అంతా, ఎజికియల్ చాప్టర్ 34 అంతా చదువుకోండి. ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యమైనదంటే, ఈ దినముల్లో మనం చూసినట్టయితే, ఈ దినముల్లో ఉన్న పరిస్థితులు మనం గమనించినట్టయితే, మనందరికీ మనసుల్లో ఇటువంటి కాపర్లు ఎవరు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది అటువంటి కాపర్ల చేత మోసపోతున్న వారు కూడా ఉంటూ ఉన్నారు. వారి గురించి మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, 10వ వచనంలో, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. గాడ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ పాస్టర్. కాపర్లు అనగా, మంద కాపర్లు అనగా, we call them shepherds, and also they are nothing but pastors. సో అటువంటి కాపర్లు ఎవరైతే ఆ యొక్క మంద, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారో, ఆ యొక్క మందకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారో, వారి గురించి చెప్తున్నది, సెలవిచ్చున్నది ఏమనగా, నా జీవముతోడు నేను ఆ కాపరులకు, చాలామందికి చాలా ఇష్టం కాపరి అని పిలిపించుకోవడం. కాపర్లు, అయ్యగారులు, అమ్మగారులు అని చెప్పి పిలిపించుకుంటూ ఉంటారు. సో నా జీవంతోడు నేను ఆ కాపర్లకు విరోధనైతిని, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. అండ్ వారు గొర్రెలు మేపుట మానించెదను. వారు ఇంకా గొర్రెల్ని అటువంటి మేపటం అనగా ఆత్మీయమైన ఆహారంతో వాళ్ళు అటువంటి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దే వోంట్ హ్యావ్ ఎనీ అలవెన్స్. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొను జాలకు ఎందు, వాళ్ళ కడుపు దాని ద్వారా వాళ్ళు నింపుకొనక, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎందుకు దేవుడికి ఎంత ఆవేదన? ఎందుకంటే ఎందరో నశించిపోతున్నారు. ఇక్కడ మనందరము గొర్రెలుగా మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ పైన వాక్య భాగం అంతా చదివినట్టయితే అక్కడ చూడండి, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వెను తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపవలను కదా. గొర్రెలు ఏం చేయబడాలి? గొర్రెలు మేపబడాలి, గొర్రెలు ప్రొటెక్ట్ చేయబడాలి, గొర్రెలు కాపాడబడాలి. కాపరి యొక్క పని అది. కాపరి పని వాటికి మేత వేయటము, కాపరి పని వాటిని మంచిగా చూసుకోవటము. అది నిజమైన కాపరి పని, అది మంచి కాపరి పని. కానీ ఈ లోకంలో మనం చూసినట్టయితే కాపరుల యొక్క పని ఏంటంటే, వారి మీద పడి బ్రతకటము, వారి నుండి పొందుకుని తినటము, వారిని వాడుకుని వారిని ఉపయోగించుకుని వారి యొక్క తోలును కప్పుకోవటము. మనం చూసినట్టయితే ఇది చాలా జరుగుతుంది కదా. ఎవరికి వాళ్ళే వారి యొక్క కష్టము చేత పౌలు గారి వలె లేదా మిగిలిన దైవ సేవకుల వలె
వారి యొక్క పోషణ కొరకు వారు కష్టపడి సంపాదించుకొని తిని దేవుడి సేవ చేసేవారిగా ఎవరు లేరు. కానీ అందరూ దే ఫాలో ఆన్ దిస్ ఆఫరింగ్స్ దట్ పీపుల్ ఆఫర్. అక్కడ వచ్చే మనుషులు ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ మీద, వాళ్ళ మీద బ్రతికి తినేవారిగా, వీళ్ళు ఏం ధరించినా వాళ్ళ నుండే ధరించాలి, వీళ్ళు ఏం తిన్నా వాళ్ళ నుండే వీళ్ళు తినాలి, వాళ్ళ మీద బ్రతుకుతున్న వారిగా ఇక్కడ కనపడుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కాపర్ల పని ఏంటి? కాపర్లు ఏ విధంగా ఉండాలి? వాళ్ళు ఏం కప్పుకుంటున్నారో చూడకూడదు, గొర్రెలకి కప్పాలి. వాళ్ళు ఏం తింటున్నారో చూడకూడదు, వాటికి మేత పెట్టాలి. కాపర్ల పని సేవ అంటే అది. సేవ అంటే చేయించుకునేది కాదు, చేసేది. తీసుకునేది కాదు, ఇచ్చేది. దాని డెఫినిషనే మార్చేశారు ఎంతోమంది కాపర్లు. కాపర్లు దాని మీద పడి, మనుషుల మీద పడి తినేవారిగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళకి అబద్ధపు బోధ చెబుతూ, వాళ్ళని గుడ్డివారిగా మారుస్తూ, గుంటలోకి తోసేస్తూ, ఎందరినో నాశనం చేస్తుండగా ఇక్కడ కింద మాటలు మనకు అక్కడ చెప్తూ ఉన్నాయి. బలహీనమైన 4వ వచనం చూడండి, 34:4. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. అంటే వెన్ సమ్మన్ ఇస్ వీక్, మీరు వాళ్ళని బలపరచడం మానేస్తారు. వాళ్ళతో మీకు సంబంధం లేదు, బలహీనులతో మీకు సంబంధం లేదు. మీకు బలవంతంగా ఆర్థికంగా మంచిగా ఉంటే వాళ్ళకి మొదటి రో ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఆఖరి రో ఇస్తారు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. పాస్టర్స్, ఇందాకే చెప్పాను, మినిస్టర్స్, హూ ఎవర్ సర్వ్, దే షుడ్ సర్వ్, దే ఆర్ నాట్ రూలింగ్. వాళ్ళు పరిపాలించట్లేదు అవతల వారిని, వాళ్ళు సేవ చేస్తున్నారు. సేవ మీన్స్ గివింగ్, సేవ మీన్స్ నాట్ టేకింగ్. వీళ్ళందరూ ఎలా ఉంటారు? అబద్ధపు కాపరులు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు అవతల వాళ్ళ మీద మేపుతూ ఉంటారు, వాళ్ళ మీద పడి తింటూ ఉంటారు, వాళ్ళ చేత కప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ నుండి పొందుకున్నవి కప్పుకుంటూ ఉంటారు. సో ఇట్టి విధంగా వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని బలపరచాలి, ఎవరైనా తప్పిపోతుంటే వాళ్ళని కాపాడాలి, ఎవరైనా ఏదన్నా బాధపడుతుంటుంటే వారిని బలపరుస్తూ, వారిని ధైర్యపరుస్తూ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఇన్ఫ్యాక్ట్ ఏ పాస్టర్ షుడ్ డూ. నిజమైన కాపర్లు ఈ విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి విధంగా మనుషులు లోపలికి వెళ్ళి సేవ చేశారో అట్టి విధంగా చేయాలి. మనుషులందరూ ఏదో రైట్ నౌ దిస్ సెలబ్రిటీ పాస్టర్స్ ఎలా అయిపోయిందంటే, మనుషులకి అందరూ, మనుషులతో వాళ్ళకి సంభాషణ ఉండదు, మనుషులతో వాళ్ళకి సహవాసం ఉండదు, మనుషులు ఎటువంటి బలహీనతల్లో ఉన్నారో తెలుసుకోరు, మనుషులకి ఏ విధంగా తప్పిపోతున్నారో తెలుసుకోరు, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించరు, అటువంటి సువార్త పరిచర్య చేయరు. వారికి ఉన్న కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంటారు. వారి దగ్గరికి ఒక సెలబ్రిటీ లాగా అందరూ వాళ్ళతో మాట్లాడటానికి ఒక కొట్టుకుంటూ ఉండాలి, వారితో మాట్లాడటానికి ఒక లైన్లో నుంచుంటూ ఉండాలి. దేవుడు వాక్యానికి ఈ కాలంలో పాస్టర్లు చేస్తున్న దానికి అసలు పొందనే లేదు. వీరు అసలు పాస్టర్లే కాదు. వీళ్ళందరి గురించే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒకానొక దినం వస్తుంది, వాళ్ళందరికీ అటువంటి అవకాశాన్ని నేను తీసివేస్తాను. ఎందుకంటే వాళ్ళు నా మందని చెల్లా చెదురు చేస్తున్నారు, నా మందని బాధ పెడుతున్నారు. ఎందుకంటే అటువంటి వారిని సేవించి ఇదే నిజమైన వాక్యం అని చెప్పి భావించి ఎందరో గ్రుడ్డితనంలో బ్రతుకుతున్నారు. వారి యొక్క కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు, దేవుడి నుండి తొలగిపోతున్నారు, నిత్య నరకాగ్ని వైపు పరిగెడుతూ ఉన్నారు. ఎంతోమంది చనిపోయేటప్పుడు కూడా ఇటువంటి గ్రుడ్డి కాపర్లను నమ్ముకుని ఆ యొక్క నిత్య నరకాగ్ని వైపు వెళ్ళేవారిగా చనిపోయిన వారు ఉన్నారు. ఎంత భయంకరము! దేవుడి యొక్క హృదయము ఎంత బాధపడింది. తను ఎంతగానో ప్రేమించి తన చేతులతో సృజించుకున్నటువంటి మనుషులను ఈ విధంగా చెల్లాచెదురుగా అబద్ధపు బోధన బోధిస్తూ, వాళ్ళేదో వారి మీద అధికారులుగా భావించుకుంటూ
వాళ్ళు సేవ చేయకుండా సేవ చేయించుకుంటూ, వాళ్ళు ఇచ్చేవారిగా కాకుండా వాళ్ళ నుండి తీసుకునేవారిగా ఉంటూ ఈ విధంగా ఉంటే దేవుడి మనసు ఎంత బాధపడింది. ఈ విధంగా అబద్ధపు మోసం చేస్తూ వాళ్ళ యొక్క స్వలాభం కొరకు మనుషులను వాడుకుంటున్న వారి పట్ల దేవుడి యొక్క హృదయం ఎందు విధంగా రగిలింది. ఈ విధంగా చెల్లాచెదరైపోయిన వాటి గురించి దేవుడి యొక్క ఆవేదన చూడండి. ఈ విధంగా తొట్టిల్లిపోతున్న వారి పట్ల చూసి వారి యొక్క బాధ చూడండి. ఈ విధంగా మోసపోతున్న అటువంటి గ్రుడ్డి క్రైస్తవులు బట్టి, ఆ యొక్క గొర్రెలు బట్టి ఏ విధంగా దేవుడు పిలుస్తున్నాడు చూడండి. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. లోకములో ఉంటున్న అటువంటి మృగాలకు అనగా ఎన్నో బలహీనతలకు, శోధనలకు, ఆత్మీయమైన గ్రుడ్డితనానికి మనందరము బలైపోతున్న వారం. అటువంటి ఉజ్జీవము ఎవరిలో లేదు. దేవుడి నామం కొరకు నిలబడాలని చెప్పి ఎవరిలో లేదు. ఒక చల్ల పడిపోయిన వారిగా, నులివెచ్చటి వారిగా అందరూ మారిపోయిన వారిగా ఉన్నారు. సాతానుడికి చాలా సహాయం చేస్తున్నారు అటువంటి అబద్ధపు కాపర్లు. సాతానుడు మోసం చేయటానికి, సాతానుడితో విజయము పొందలేక బలహీనమైపోవటానికి, ఆత్మీయంగా వాక్యానుసారంగా బలహీన పడిపోయి ఆహారమైపోతున్నారు మృగాలకు. ఆ మృగాలు వారిని పీక్కు తింటున్నాయని కూడా గ్రహించలేకుండా బ్రతుకుతున్నారు. గ్రుడ్డివారిగా, చల్లము లేని వారిగా అయిపోయారు అందరూ. ఇటువంటి వారి గురించి మనం బాధపడవలసింది లేదు. మనకి ఒక గొప్ప ప్రవచనము మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అది మన యొక్క దేవాతి దేవుడు, ఆ యొక్క మంచి కాపరి, నిజమైన కాపరి మనకి ఉన్నారు. ఆ యొక్క నిజమైన కాపరి గురించి మనం చూస్తాము. 11వ వచనము, 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళందరూ నా యొక్క ప్రజలను తొట్టిల్ల చేస్తున్నారు. వారిని ఎన్నో విధాలుగా బయట గాయపడుతూ ఉన్నారు. వాళ్ళు మోసపోతూ ఉన్నారు. వాళ్ళు బలహీనపడిపోతున్నారు. వాళ్ళు తొట్టిల్లిపోతున్నారని చెప్పి దేవుడు కనికరము చూపించి కాపరి లేని మందని గుర్తించి తానే కాపరిగా, తానే రక్షకుడిగా, తానే రారాజుగా యేసుక్రీస్తు ప్రభువారికి యొక్క లోకంలోనికి దిగివచ్చి, నేనే నా మందను వెతుకుదును, ఐ విల్ బి ద వన్ హూ విల్ సీక్ అండ్ సేవ్. నేను వెతుకుతాను, నేను రక్షించుకుంటాను. ఒక నిజమైన కాపరి, ఒక మంచి కాపరి పని. అది ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క రాబో మెస్సయ్య అన్నది మనకి 23వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును. ఎజెకియల్ సమయంలో దావీదు గారు ఉన్నారా? లేరు. దావీదు గారు అంతకుముందు ఎప్పుడో ఉన్నారు. ఇక్కడ దావీదు గారు అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే దావీదు యొక్క కుమారుడు అని చెప్పి, ఆయన యొక్క వంశావళిలో నుండి అని చెప్పి అర్థం వస్తుంది. దావీదును వాటి మీద కాపరినిగాను నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. కాపరి పని ఏంటి? గొర్రెలను మేపటము, ఆ యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని అందించటము, చక్కగా బలహీనతల్లో ఉన్న వారిని బలపరచటము, తొట్టిల్లిపోతున్న వారిని కాపాడటము, సువార్తని ప్రకటించటము. ఇట్టి విధంగా తన గురించి పనిచేయటానికి దేవుడు ఒక మార్గమును, ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. తన పిల్లలను కాపాడుకోవటానికి ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నది. వారు తొట్టిల్లిపోకుండా, ఈ యొక్క గుడితనంలో జీవించకుండా, అంధకారంలో పడిపోకుండా వారందరూ నిలిచి ఉండటానికి ఆయన ఒక కాపర్లను నియమిస్తే, ఆ కాపర్లు వారి యొక్క స్వలాభం కొరకు మనుషులే గనక వారు మేపేవారిగా కాకుండా మేపించుకునేవారిగా వాళ్ళు అయిపోయారు. వాళ్ళు తినిపించేవారిగా కాకుండా తినేవాళ్ళుగా వాళ్ళు అయిపోయారు. వాళ్ళు కప్పేవారిగా కాకుండా కప్పించుకునేవారిగా వాళ్ళు అయిపోయారు.
ఈ యొక్క కాపరి గురించి, ఈ యొక్క నిజమైన కాపరి గురించి, తన ప్రాణాన్నే ఆ యొక్క మంద కొరకు పెట్టి ఆ యొక్క నిజమైన కాపరి ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ దేవుడు తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క మందను కాపాడుకునేవాడిగా ఉంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ వారి కాపరి లేని మందని చూసి తాను కనికరము పడి వారితో ఆ యొక్క దినమంతయు గడిపి వారికి అటువంటి గొప్ప సువార్తని దేవుడు ప్రకటిస్తాడు. లూకాసు వార్త 12లో అక్కడ తన యొక్క శిష్యులను, తన యొక్క పిల్లలను ఒక మందగా దేవుడు భావిస్తూ పిలుస్తూ ఉంటాడు. చాలా అందమైన మాటలు. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం తిప్పినట్టయితే 1 Peter chapter 2 25th verse. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో పేతురు గారు చెప్పే మాటలు చాలా బాగుంటాయి. హీఈస్ ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్. 2:25 మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల వలె మీరందరూ తప్పిపోతిరి, కానీ మీ యొక్క ఆత్మీయమైన కాపరిగా దేవుడు మిమ్మను తిరిగి ఆయన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. ఆ హెబ్రీయులకు రాసిన అటువంటి గ్రంథంలో కూడా అటువంటి అద్భుతమైన మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. హెబ్రీయులు 13 ఆఖరి అధ్యాయము, హెబ్రీయులు 13:20వ వచనము. గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఇక్కడ దేవుడు ఎటువంటి కాపరిగా ఉన్నాడో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసారా? ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కొత్త నిబంధన ఒక కథ చెప్పదు, పాత నిబంధన ఇంకో కథ చెప్పదు. పాత నిబంధనలో జరిగినటువంటి సంగతులు కొత్త నిబంధనలో జరిగినటువంటి సంగతులతో ఆ సమయములో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన ఈ సమయాన్ని పోలి ఏ విధంగా కనిపిస్తున్నాయో చూసారా? బైబిల్ గ్రంథానికి మిగిలిన గ్రంథాలకి ఉన్న పెద్ద వ్యత్యాసం అదే. బైబిల్ గ్రంథానికి మిగిలిన గ్రంథాలకి వ్యత్యాసం ఏంటంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథము వేరు వేరు పుస్తకాల యొక్క కలయిక, కానీ మిగిలిన గ్రంథములు ఒకేసారి రాయబడిన గ్రంథములు. ఇది వేరు వేరు పుస్తకములు, ఎవరెవరో రచయితలు ఉన్న వేరు వేరు సమయాల్లో రాసినటువంటి గ్రంథములన్నీ తీసి ఒకసారి ఇలా జతపరిస్తే ఇందులో చెప్పబడిన వాక్యాలు ఎవరో ఏదో సమయాల్లో రాసిన మాటలు వేరే చోట ఎవరో రాసిన మాటలతో కలుస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ యూనిఫైడ్ స్టోరీ. దిస్ ఈజ్ ఎ హిస్టరీ, హిస్ స్టోరీ. ఇది దేవుని యొక్క చరిత్ర, దేవుని యొక్క కథ. సమయాలు వేరైనా, రాసిన వారు వేరైనా, దేవుడు ఎంతటి గొప్పవాడంటే తన యొక్క గ్రంథమును ఏ విధంగా ఒకటే విషయం గురించి చెప్పబడుతూ ఉండటము మనకు అక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ గమనించాల్సిన ఒకటి ఏంటంటే, షెపర్డ్స్, కాపర్లు అనేవాళ్ళు అబద్ధపు కాపర్లు ఏ విధంగా ఉంటారో మనం అక్కడ చూసుకున్నాము. అసలు కాపర్ల పని ఏంటంటే, కాపర్లు ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే, కాపర్లు తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క ఆ యొక్క గొర్రెలన్నింటిని తీసుకెళ్ళి మేపటానికి తీసుకెళ్ళిన తర్వాత అవి తిన్న తర్వాత వాటన్నింటిని తీసుకుని వచ్చి అందరి యొక్క గొర్రెలను వేరువేరుగా ఉంచేటోళ్ళు కాదు, ఎవరి గొర్రెలను వాళ్ళు ఉంచుకునేటోళ్ళు కాదు. వాటన్నిటికీ ఒక భద్రతా స్థలాన్ని ఒకటి నిర్మించి అందరి గొర్రెలను అక్కడే పెట్టేటోళ్ళు, ఆ ఒక్క స్థలంలోనే పెట్టేటోళ్ళు. ఆ ఒక్క స్థలంలో పెట్టిన తర్వాత అక్కడ ప్రతి కాపరికి వాని యొక్క గొర్రెలేంటో తెలుసు,
ప్రతి కాపరికి వాటి గొర్రె ఏ విధంగా ఉంటుందో తెలుసు, ఏ విధంగా అది నడిచిద్దో తెలుసు, ఏ విధంగా అది దాని మీద మరకలు ఉన్నాయి తెలుసు, దేని మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయి తెలుసు. ఆ గొర్రెలు కూడా వాటి యొక్క కాపర్లు వెద్దకే వెళ్తాయి. కాపరి కేక వేసినా ఏం చేసినా తన యొక్క సొంత కాపరి యొక్క పిలుపుకి అవి సంబోధిస్తాయి. దే విల్ రెస్పాండ్ టు దేర్ ఓన్ పాస్టర్. ఎవరు పడితే వాళ్ళు, మిగిలిన కాపర్లు కూడా అందులో గొర్రెలు కలిపితే ఎవరు గొర్రెలు ఆ యొక్క కాపరి యొద్దకే వెళ్తాయి. వేరు 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 వాటి దగ్గరికి వెళ్ళవు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా 10వ అధ్యాయంలో అటువంటి మాటలే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో చెప్తున్న మాటలు ఏంటంటే, గొర్రెలు దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. ఇక్కడ మనకు చెప్తున్న మాటలు, దేర్ ఇస్ దిస్ వన్ డోర్. ఈ యొక్క ద్వారం ఎవరు? దేవాది దేవుడు. ఆ ద్వారము గుండగా ప్రవేశించిన వాళ్ళే నిజమైన అటువంటి గొర్రెలుగా ఉన్నారు. పక్క నుండి వెళ్ళి వాళ్ళందరూ దొంగలుగా ఉన్నారు. ఆ యొక్క గొర్రెలను దోచుకునే వారిగా ఉండేవాటోళ్ళు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఆ ద్వారము గుండగా ప్రవేశించువాడు ఆయన గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మనం ఆ గొర్రెలుగా ఉండగా మన యొక్క దేవుడు ఆ ద్వారము గుండగా మనల్ని పేరు పెట్టి పిలిస్తే కానీ మనం ప్రవేశించలేము. ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆయననే మనం వెంబడిస్తాము. ఆయన అనుకుని దేనిని పడితే దాన్ని వెంబడించే వాళ్ళు ఆయన యొక్క గొర్రెలు కాదు. అది వేరే ఒక్కరి గొర్రెలు గనక నిజమైన కాపర్ని వెంబడించకుండా మిగిలిన వేరే 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 కాపరులను వెంబడించడం అన్నది జరుగుతుంది. నిజమైన కాపర్ని వెంబడించేవి నిజమైన గొర్రెలు. ఇక్కడ చెప్తూ ఉంది అదే మాట, తన గొర్రెలు తన స్వరమును వినును. తను ఆయన యొక్క గొర్రెలను ఏ విధంగా పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. మనం కూడా ఈ యొక్క లోకంలో గ్రుడ్డితనంలో బ్రతుకుతున్నప్పుడు మనం ఆయన్ని వెతకలేదు, ఆయన మనల్ని వెతికాడు. మనం ఆయన్ని ముందుగా ప్రేమించలేదు, ఆయన ప్రేమించాడు గనక తిరిగి ప్రేమించాము. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు కనుక మనం ఆయన్ని హత్తుకున్నాం. ఆయన పిలవకపోయి ఉంటే ఏ దినం కూడా గ్రుడ్డివారిగానే జీవించేటోడిని. నా గురించి చెప్పాలంటే ఆయన పిలవకపోయి ఉంటే ఏ దినం కూడా నేను గ్రుడ్డివాడిగానే ఉండేవాడిని. ఆయన పిలవకపోయి ఉంటే ఈ యొక్క నిరీక్షణ నాకు ఉండేది కాదు. ఆయన పిలవకపోయి ఉంటే ఆ యొక్క గొప్ప మారు మనస్సు నాకు కలిగేది కాదు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుక ఈ విధంగా ఉన్నాము. అదే గొప్ప రక్షణ కార్యము, అదే మారు మనస్సు. ఆ విధంగా రక్షింపబడిన ప్రతి ఒక్కరిని ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇంట్లో మన యొక్క పిల్లలకి ముద్దు పేర్లు పెడతాం కదా, ప్రతి ఒక్కరికి ఒక ముద్దు పేరు. మనం ఏదన్నా ఒక చిన్న కుక్క పిల్లని కానీ ఏదైనా ఒక చేప పిల్లని కానీ దేన్ని మనం పెంచుకున్నా వాటికి కూడా మనం పేర్లు పెడతాం కదా, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటాము. వాటి పేర్లు పిలిస్తేనే అవి వస్తాయి. సో అట్టి విధంగా దేవుడు మనల్ని ఎంచుకుని పిలుచుకున్నాడు. అటువంటి ఎంచుకోబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన ఎంచుకున్నాడు కనుక పిలుచుకున్నాడు. ఈ భూమి పునాదులు వెయ్యక మునిపే ఆయన యొక్క జీవ పుస్తకములో మన యొక్క పేర్లు రాయబడి ఉన్నవి. అది గొప్ప ధన్యత. దిస్ ఈజ్ ద సావరెన్ కాలింగ్. ఆయన యొక్క సార్వభౌమాధికారంలో ఆయన ఎంచుకుని పిలిచేవాడు. ఎందరికో అటువంటి గొప్ప ధన్యత లేదు. ఆయన పిలవకపోతే వాళ్ళందరూ నశించిపోయేవారిగానే ఉంటారు. ఆయన తలుపు తట్టకపోతే, వాళ్ళు తీయకపోతే వాళ్ళు నశించిపోయేవారిగానే వాళ్ళు ఉంటారు. అక్కడ ఆ యొక్క కాపరి పని ఏంటంటే ఒక పెద్ద కర్ర రాడ్ పట్టుకుని ఉంటాడు కాపరి. ఒక్కొక్క తన యొక్క మందలో ఉన్న ఒక్కొక్క గొర్రె వెళ్తూ ఉండగా దాన్ని చూసి దాన్ని ఆపుతాడు. ఆ రాడ్తో ఆపితే అది ఆగిద్ది.
దాన్ని పరిశీలించుకుంటాడు. దానికి ఏమన్నా గాయాలు ఉన్నాయా, దానికి ఏమన్నా లోతుపాట్లు ఉన్నాయా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, మందకి పంపించి అది మేపటానికి పంపించి మేసింది కదా, మేసిన తర్వాత వచ్చిన దానికి ఏమన్నా గాయాలైనాయా, ఈ లోకంలోనికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి దాన్ని పరిశీలించుకుని దాన్ని లోపలికి ప్రవేశపెట్టేవాడిగా ఉంటాడు. అలా ప్రతిదాన్ని పరిశీలించుకుంటూ ఉంటాడు. ఈ యొక్క మాట మనకి ఆ యొక్క ఎజికియల్ గ్రంథము 20:37 నుండి 38 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఎజికియల్ చాప్టర్ 20 37-38. అక్కడ ఏమంటుందంటే, గాడ్ లెట్స్ హిస్ పీపుల్ పాస్ అండర్ హిస్ రాడ్. దేవుడు తన యొక్క ప్రజలను, తన యొక్క మనుషులను ఆయన యొక్క అటువంటి కాడె కిందగా వారిని పంపిస్తాడని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వీఆర్ ద ఫ్లాక్ ఆఫ్ అవర్ గ్రేట్ షెపర్డ్. ఆయన మన కొరకు మనం పోరాడక్కర్లేదు. మనం ఆయన మందగా ఉండగా ఆయన మన కొరకు పోరాడేవాడిగా ఉన్నాడు. మనము మన యొక్క బాధల కొరకు మనము స్వస్థపరచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని ప్రేమించేవాడు గనక మనకి ఎటువంటి బలహీనతలు ఉన్నాయో తీర్చేవాడు ఆయన. మనము మేపుకోక్కర్లేదు. ఆయన మన యొక్క కాపరి గనక మనం ఎప్పుడు ఎలా మేపబడాలో నిర్ణయించేది ఆయన. ఆ విధంగా కాపరి మీద ఆధారపడి ఆయన యందు తలదించుకుని నిజమైన గొర్రెలుగా జీవించటము ఎంత ధన్యకరము. ఇక్కడ మనకి కనిపిస్తున్న యోహాను సువార్త 10లో మనకు కనిపిస్తున్న మాటలు 5వ వచనం చూసినట్టయితే, అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనెను. నిజమైన దేవుని యొక్క మంద ఆయన యొద్దకు తప్పితే వేరే ఒక అబద్ధపు కాపర్ల యొద్దకు వెళ్ళవు. ఈయన స్వరము వినబడితేనే, ఆయన వాక్యం ఉంటేనే ఆయన యొద్దకు వెళ్తాయి తప్పితే, ఆయన స్వరము వినపడకపోతే, ఆయన వాక్యం అక్కడ లేకపోతే నిజమైన గొర్రెలు, నిజమైన కాపరి గొర్రెలు వెళ్ళవు. కానీ అబద్ధపు గొర్రెలు దే స్కాటర్. ఎక్కడికి పడితే అవి పరిగెత్తేవిగా అవి ఉంటూ ఉన్నవి. ఇన్ఫ్యాక్ట్ నా జీవితంలో, టు బి హానెస్ట్, నిజం చెప్పాలంటే నాకు దేవుడు తెలిసింది నేను యుఎస్లో ఉన్నప్పుడే. అంతకుముందు నాకు దేవుడు తెలీదు. నాకు దేవుడు తెలియనప్పుడు కూడా నాకు వాక్యం తెలియదు. నేను రోజు వాక్యం చదివేటువంటి కాదు. నేను అంత దేవుడి గురించి జ్ఞానం లేని వాడిని. కానీ దేవుడి యొక్క భయభక్తులు మాత్రమే ఉండేవి. నిజమైన మారు మనసు కూడా లేని సమయాల్లో కూడా అబద్ధపు బోధని అసహించుకునేటువంటి, దేవుడి గురించి ఎటువంటి జ్ఞానము లేని సమయంలో కూడా అబద్ధపు బోధకుల్ని ఎక్కడా నేను ఎంకరేజ్ చేసేటువంటి కాదు. అప్పుడు కూడా ఎందుకో తెలియని అసహ్యం వారి పట్ల ఉంటూ ఉండేది. ఎందుకో తెలియదు, వారు ఏం తప్పు చేస్తున్నారో తెలియదు. తెలియకపోయినా ఇక్కడ వాక్యం చెప్పబడినట్టు నిజమైన మంద, నిజమైన కాపరి స్వరము మాత్రమే వింటాయి. ఇంకా వేరే అబద్ధపు వాటిని తిరస్కరించేటివిగా ఉంటూ ఉంటాయి. సో దట్స్ వాట్ వీ సీ హియర్. అండ్ దేర్ ఇస్ దిస్ గ్రేట్ యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు ఒకడు వస్తూ ఉన్నాడు. వాడి పెద్ద అబద్ధపు బోధకులకి లేదా అబద్ధపు కాపర్లకి ఒక చిహ్నంగా ఉన్నాడు. వాడు ఏ విధంగా ఉంటాడో మనం జాగ్రత్త పడవలసి ఉన్నది. వాడు ఏ విధంగా ఉంటాడంటే, నాతో పాటు జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే 15-16. అప్పుడు యెహోవా నాకు సెలవు ఇచ్చినది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లు తీసుకోము. ఎలయనగా దేశముందు నేను ఒక కాపరిని నియమించబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టుడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయుడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపు కాయుడు గాని కొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీలేముగా చేయుచుండెను. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతడు చేయును
కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్య బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. సో అబద్ధపు కాపర్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఆ యొక్క అంత్యక్రీస్తు ఎవరైతే ఆఖరిలో వస్తూ ఉన్నాడో ఆ అంత్యక్రీస్తుకి పట్టిన గతే ఆ యొక్క అబద్ధపు కాపర్లకు, అబద్ధపు బోధకులకు వారికి కూడా పట్టిద్ది. మందను వెడనాడు పనికి మాలిన కాపరి. మందతో కాపరి అంటే మందని కాపాడేవాడు. కాపరి పాస్టర్ అంటే మందతో సంబంధం ఉన్నవాడు, మందతో సహవాసములో ఉన్నవాడు, మందని ప్రోత్సహించేవాడు, మందని పురికొల్పేవాడు, మంద బలహీనతంగా ఏదొక గొర్రె బలహీనంగా ఉంటే బలపరిచేవాడు, తప్పిపోయిన వాటిని సరిచేసేవాడు. ఇది కాపరి యొక్క పని. ఇది కాకుండా స్టైల్గా కారులో వచ్చి కూర్చుని కాసేపు ఏదో ఒక పెట్ట కథలు చెప్పేసి మళ్ళీ చెయ్యూపి వెళ్ళిపోతే దిస్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రియల్ పాస్టర్. వారిని ఎంత హీనంగా ఇక్కడ చెప్పబడుతుందంటే, అతని చెయ్యయు కుడి కన్నును తెగవేయబడును, హిస్ హ్యాండ్ అండ్ హిస్ ఐ విల్ బి కట్ ఆఫ్. అతని చెయ్య బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. సో వీ షుడ్ బీ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దిస్ ఫాల్స్ ప్రీచర్స్. అబద్ధపు బోధకులు కానీ అబద్ధపు కాపర్ల నుండి మనం ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని భక్షించటానికే ఉన్నారు, వాళ్ళు మనల్ని మోసం చేయటానికే ఉన్నారు, వాళ్ళ యొక్క కడుపు నింపుకోవటానికి మాత్రమే ఉన్నారు. అబద్ధపు బోధకులు ఈ యొక్క అంత్యదినములు వస్తూ ఉండగా అబద్ధపు బోధకులు ఎంతోమంది ఆ యొక్క గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు ఈ యొక్క లోకంలోనికి వచ్చును. అది మనుషులు చెప్పిన మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు. సో జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్క ఆత్మని పరిశీలించి పరీక్షించి మాత్రమే వెళ్ళవలసిందిగా ఉంది. ఎందుకంటే మనం వేరే ఒక అబద్ధపు కాపర్ల వైపు వెళ్ళగా నిజమైన కాపరి స్వరము వినకపోతే మనం ఏం చెప్పాము? రెండే మార్గాలు ఉన్నాయి. ఇటు లేకపోతే మనం ఆ యొక్క చెడు మార్గం వైపు ఉన్నట్టే, మంచి కాపరి వైపు లేకపోతే చెడు కాపరి వైపు ఉన్నట్టే. మంచి కాపరి యొక్క స్వరం మనం వినట్లేదంటే చెడు కాపరి స్వరం మనం విన్నట్టే. ఆ యొక్క పరలోకానికి వెళ్ళాల్సింది పోయి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి ఉన్నదే. దేర్ ఇస్ నో అదర్ చాయిస్. వేరొక మార్గము మనకి లేదు. వెళ్తే పరలోకము లేదా నిత్య నరకము. ఇందాక మనం విన్నట్టు ఈ యొక్క జీవితము బుడగ వంటిది, చాలా అల్పమైనది. గడ్డి పువ్వుతో దాన్ని పోల్చారు, ఎగిరిపోయేది, జల్లించి వేసేది. సో మనకి తెలీదు మన యొక్క దినములు ఎంతవరకు దేవుడు మనకి ఇక్కడ అవకాశం ఇచ్చినాడు. సమయము పోనీయక సిద్ధపడమో సంగమా, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో. సమయము పోనీయక సిద్ధపడుము సంగమా, మీ యొక్క బుడ్డిలలో నూనెను సిద్ధముగా చేసుకోండి. బుద్ధి కలిగిన కన్యకల వలె, బుద్ధి లేని వారి వలె విస్మరించి విడవబడిన వారిగా ఉండిపోమాకండి. రారాజు రానే ఉన్నాడు. ఆయన ఆలస్యము జాగు చేసేది మనం మారాలనే. ఆయన ఆలస్యం చేస్తుంది. ఆయన ఇప్పుడు వస్తే మారిన వాళ్ళందరికీ సంతోషమే, మారిన వాళ్ళందరూ నశించిపోవాలి. వాళ్ళందరూ నశించిపోకూడదు, ఎంతమంది నరకంలోకి వేయబడకూడదు, ఎక్కువ మంది పరలోకానికి సంపాదించబడాలన్నదే ఆయన యొక్క హృదయ కోరిక. అందుకే ఆయన ఇంకా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన సమయం మనకి ఇస్తూ ఉన్నాడు. ఇంకొక దినం ఇస్తున్నాడు, ఇంకొక దినం ఇస్తున్నాడు అంటే దాని అర్థము మనం ఏదో ఈ యొక్క లోకములో ఎరగబడి పొడి చేయాలని కాదు, కానీ ఆయన ప్రతి ఒక్క దినం మనకిస్తుంది ఆయనకి దగ్గర అవ్వాలని చెప్పి మనకిస్తున్నాడని చెప్పి గుర్తించాలి. సో దిస్ ఈజ్ ఆర్ ట్రూ షీప్, ట్రూ షెపర్డ్, నిజమైన కాపరి మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ యొక్క నిజమైన కాపరి గురించి
రాబో ఈ యొక్క దినముల్లో ఈ యొక్క వాక్య భాగంలో మనం ఇంకా చూసుకుంటాం ఆ యొక్క నిజమైన కాపరి ఏ విధంగా ఉంటాడు. సో లెట్స్ ఆల్ క్లోజ్ అండ్ ప్రే. ఇంకా ముగించుకుని ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి దేవా, మా యొక్క కాపరివి, మా యొక్క రాజువు తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు. మా యొక్క మంచి కాపరివి దేవా తండ్రి, మేము మందగా తండ్రి ఈ యొక్క లోకంలో జీవిస్తుండగా తండ్రి నీ యొక్క కృపతో నీ యొక్క ప్రేమతో తండ్రి మా కాపరిగా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. నీకు వందనములు తండ్రి. ఈ యొక్క లోకములో ఎంతో తండ్రి అబద్ధపు కాపరులు తండ్రి నీ యొక్క మందను చెల్లా చెదురుగా తండ్రి చేసేస్తుండగా దేవా, అటువంటి ఆత్మీయమైన తండ్రి ఆహారము నుండి వారిని దూరం చేస్తూ వారిని తండ్రి నశించిపోయే వాటిగా తండ్రి నెలకొల్పుతున్నారు తండ్రి. మీరు సహాయం చేయండి. ఎందరో ఇటువంటి అబద్ధపు బోధకుల వల్ల తండ్రి, ఎందరో ఇటువంటి అబద్ధపు కాపర్ల వల్ల తండ్రి నీ యొక్క మార్గం నుండి పూర్తిగా తొలగిపోయే వారిగా ఉన్నారు తండ్రి. కృప చూపించు. అట్టి వారి పట్ల నీ యొక్క ప్రేమ తండ్రి నీకు స్తుతులయ్యా తండ్రి. ఈ యొక్క అబద్ధపు బోధకులు కాదు, అబద్ధపు కాపర్లు కాదు, నీవే ఈ లోకముకు అటువంటి గొప్ప మంచి కాపరిగా వచ్చినందుకు మీకు స్తుతులయ్యా తండ్రి. ఈ యొక్క మనుషులను కాదు వెంబడించవలసినది దేవాతి దేవుడవు నీవు మా కొరకు వచ్చినందుకు మీకు వందనములయ్యా తండ్రి. మీరు ప్రతి ఒక్క మందగా తండ్రి నశించిపోయి తండ్రి తప్పిపోతున్నటువంటి గొర్రె పిల్లని వెతుకువానిగా నీవు వచ్చి ఉన్నావయ్యా తండ్రి. ఎందరో తప్పిపోయి ఉండగా దేవా, ఆ యొక్క 99ని విడిచి ఆ ఒక్క గొర్రెను వెతికిన వాడిగా ఆ యొక్క ప్రతి తప్పిపోయిన గొర్రె పిల్లని నీవు వెతుకుము తండ్రి. తండ్రి దేవా, తిరిగి నీ యొక్క మందలో నీవు జతపరుచుకునమయ్యా తండ్రి. దేవా, నిన్ను అందరూ ఘనపరిచి తండ్రి మహిమపరచువారిగా ఎవ్వరూ నశించిపోకుండా తండ్రి నీవే సహాయం చేయండి దేవా తండ్రి. నీవు ఇంకా ఆలస్యం చేస్తున్నావంటే ఈ యొక్క మందలో తండ్రి ప్రతి ఒక్క తప్పిపోయిన గొర్రెపిల్ల జతపరచబడాలని తండ్రి. ఆ యొక్క జీవపు పుస్తకములో తండ్రి ప్రతి ఒక్క పేరు లిఖించబడాలని దేవా సహాయం చేయండి. వారి యొక్క ఆత్మీయమైన గుడ్డితనం నుండి తండ్రి వారిని స్వస్థపరచుము తండ్రి. అటువంటి భయంకరమైన తండ్రి అబద్ధపు కాపర్ల నుండి తండ్రి వారిని దూరపరచుము తండ్రి. వారి యొక్క మనోనేత్రము తెరువుము తండ్రి. నీ వైపు వారిని ఆకర్షించుకును. నీవు పిలిస్తే తప్పితే ఎవ్వరూ నీ వద్దకు రాలేదు తండ్రి. నీవే కృప చూపించి సహాయం చేయమని తండ్రి ప్రతి ఒక్కరిని నీ యొక్క హస్తముల చేతిలోకి సమర్పించుకుంటూ యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.